యాక్టింగ్ హీరోది సూపర్. సెకండ్ హీరోని ఎవరైతే ఉన్నారో ప్రియా, తను చాలా బాగా చేసింది. థ్యాంక్ యూ. హీరోని డామినేట్ ఎవరైతే యాక్ట్ చేసిరో హాట్ స్టార్ లెక్క తను డామినేట్ చేసింది. నార్మల్ ఈ ప్రియా కంటే ఇంకో హీరోయిన్ ఉంది కదా, తను సూపర్ గా చేసింది. విశ్వకన్నా సూపర్. హైలైట్ అంటే సెకండ్ హాఫ్ చాలా బాగుంది, అందులో ట్విస్ట్ చాలా బాగుంటుంది. బీజం వచ్చేసి సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్. ఫైట్స్ లాస్ట్ లో బాగుంటుంది. సింపుల్ గానీ బట్ సూపర్ మూవీ. సెకండ్ హాఫ్ లో చూడవచ్చు. ఇద్దరు హీరోయిన్స్ కి సేమ్ ఉంది. బీజం మాత్రం సూపర్ ఉంది. రొటీన్ ఏం లేదు, మెసేజ్ ఉంది, గుడ్ మెసేజ్ ఉంది సినిమాలో. దాని గురించి మెసేజ్ ఉంది, అది రివీల్ చేసేస్తారు. పూర్తయిన తర్వాత మంచి సినిమా తీసిన ఫీలింగ్ కలిగిందా? మంచి సినిమా బాగా తీసాడు. పాటలు బాగున్నాయి, ఎలా ఉంది? పాటలు బాగుంది, హీరోయిన్స్ బాగున్నారు. మేకింగ్ రిచ్ గా తీసారు సినిమా. బాగానే తీసారు. జెక్స్ బీజేపీ మ్యూజిక్ బాగానే ఉంది, బీజేపీ కూడా బాగా. విశ్వకేంటి డబుల్ రోలా ఎట్లా? డబుల్ రోల్ కాదు, అంటే వాళ్ళ తాతది కొంచెం కామెడీ కోసం అట్లా చేసి చూపుతాడు అంతే. సింగిల్ రోలే, కాకపోతే బీటెక్ మధ్యలో ఆపేస్తాడు. గ్రాడ్యుయేట్ అవ్వకపోతే మెకానిక్ రాకి వాళ్ళ డాడీ ఇచ్చిన షటిల్. నరేష్ కి ఆయనకి సీన్స్ ఎలా ఉన్నాయి? విశ్వకు నరేష్ బాగుంది కామెడీ. ఫాదర్స్ అట్లా నుంచి ఒక సోషల్ దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అన్ని ఇస్తాడు. హీరోయిన్స్ బాగా నచ్చారా? లాస్ట్ లో బాగుంటుంది అన్న సినిమా కూడా అన్న అందరు కలిసి ఒక 2-3 ఫైట్స్ ఉంటే చాలా బాగుంటుంది. హిట్ అన్న. ఈవెంట్ ట్రైలర్ నేను అవేవి ఇవ్వలేదు, డైరెక్ట్ మూవీ కాసిన మార్నింగ్. యాక్షన్ ఇదేంది స్టోరీ రివీలింగ్ కరెక్ట్. హీరోయిన్ క్యారెక్టర్ అందరి బాగున్నాయి అన్న. కొంచెం డౌట్ చేయండి. అవునవును. ఇది మీనాక్షి అని అండ్ ఆమెది ఇద్దరిది పర్ఫెక్ట్ ఉంది. ఓవరాల్ సేమ్ అదే మాస్. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. కంటెంట్ కూడా ఉంది. బీజం బాగుందన్న. ఫైట్స్ కూడా కరెక్ట్ పెట్టారు. డిఓపి బాగుంది. కదా ఒక మిడిల్ క్లాస్ అనే అవసరం ఆశ చేసుకుని ట్రాప్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మిడిల్ క్లాస్ తిరిగిపడితే ఎట్లుంటా అనే సినిమా చూపించిండు. విశ్వక్సేన్ అనే యాక్టింగ్ అయితే తోపు అంటే తోపు ఉంది. మిడిల్ క్లాస్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు అవసరం. మనకున్న ఆశలు, మన ఎమోషన్స్ ఆడుకుంటారు, ఆ ట్రాప్ చేస్తురు. ఆ ట్రాప్ లో మనం పడొద్దంటే సినిమా చూడాలని కోరుకుంటున్నాం. హైలైట్స్ అంటే సినిమాలో ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది అన్న. ట్విస్ట్లే హైలైట్స్. ఇక ప్రతి 10 నిమిషాలకు ఒక్కొక్కటి రిలీజ్ అవుతుంది. నాకు నచ్చిన ట్విస్ట్ అన్న. పాపం అలా తండ్రిని చంపుతాడు. కానీ తండ్రిని ఎందుకు చంపుతాడు అంటే మన అవసరం కోసం ఒక సీన్ క్రియేట్ చేయడానికి తండ్రిని చంపుతాడు. ఆ ట్విస్ట్ మాత్రం మామూలుగా లేదు. తండ్రిని చంపే ట్విస్ట్ బాగా అనిపించింది అన్న. ఎందుకంటే వాడు తప్పు చేయలేదు, తండ్రిని వాడుకుండు, కానీ మంచి కోసం వాడుకుండు. ఆ ట్విస్ట్ బాగా అనిపించింది. మీనాక్షి చౌదరి అంటే ఇప్పుడు వరుస సినిమాలు వస్తున్నాయి, తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అన్ని బాధ్యత గల అంటే కుటుంబ బాధ్యతలు గల క్యారెక్టర్లు మాత్రమే అమ్మాయికి వస్తున్నాయి. హీరోయిన్ అంటే హీరోయిన్ గురించి పెద్ద ఏముండదు నా లైఫ్ ఎక్షన్ అయితే నార్మల్గా హీరోయిన్ ఉందా అంటే ఉంది. ఉండే టైంలో అంతా బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ ఫోకస్ అయితే ఆ ట్రాప్ గురించే ఉంటుంది. పక్కా హిట్ అన్న. లాస్ట్ పెట్టుకుని 5 సినిమాలు సైన్ చేసుకొని కూర్చుంటాడు ఈ సినిమాతో. సూపర్ భయ్య. మనము ఈ మధ్య చూసుకోవచ్చు, సునీల్ గారు ఎక్కడ చూసినా నెగిటివ్ రోల్స్ ఎక్కువ చేస్తున్నారు. దీంట్లో కూడా పర్ఫార్మెన్స్ మస్తుంది భయ్య. సునీల్ గారిది మళ్ళీ ఇంకో సినిమా చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. మనం రీసెంట్గా చూసిన అన్ని విలన్ క్యారెక్టర్లో ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ విలన్ క్యారెక్టర్. మీనాక్షి చౌదరి కానీ, శ్రీనిధి కానీ ట్విస్ట్లు బాగున్నాయి. ఫాదర్ సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు మనకు నార్మల్గా హైదరాబాద్లో హైడ్రా గురించి ఎలా ఉన్నదో వీళ్ళ మెకానిక్ షెడ్ అలా కొడితే దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్లోనే సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. ఆ షెడ్ని వాడు హీరో ఎలా కాపాడుకునేది మూవీ భయ్య. లాగ్ అంటే భయ్య సాంగ్స్ ఎక్కడ రావాలో అక్కడ రాలేదు, సీన్లు ఎక్కడ రావాలో అక్కడ కొంచెం రాలేదు. డైరెక్టర్ అదొక చిన్న విషయంలో డిసప్పాయింట్ చేసినారు అనుకోవచ్చు. బీజిఎం సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్, కాకపోతే అది ప్రాపర్ స్క్రీన్ ప్లే రాలేదు అనుకుంటున్నాను. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓవర్ ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక ఫస్ట్ హాఫ్ అంటే మీకు తెలిసిన ప్రతి సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏదో వేస్తాడు, చేద్దాం అనుకుంటాడు. సెకండ్ హాఫ్లోనే సినిమా అంతా కనిపించేది. సో సెకండ్ హాఫ్లోనే ఉంది భయ్య సినిమా. సారీ, సాంగ్స్ బాగున్నాయి అన్న. సాంగ్స్ బాగున్నాయి. సినిమాలో హైలైట్ అంటే సెంటిమెంట్ అన్న. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఎంత డీప్ సిచ్యువేషన్ నుంచి పైకి తీసుకురాగలిగితే సినిమా అన్న. ఓకే, పర్లేదు, కొంచెం బిలో యావరేజ్.
మరి హీరో గారు ఏదైతే స్టేజ్ మీద వచ్చి ఒక ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ అంత లెవెల్లో అయితే లేదు. ఫస్ట్ హాఫ్ కంప్లీట్గా 90 minutes అసలు కంప్లీట్ ప్రెడిక్టబుల్, కంప్లీట్గా ఫ్లాట్, అసలు ఒక హై లేదు, ఒక ఎడిటింగ్ బాగాలేదు, ఒక హీరో క్యారెక్టరైజేషన్ అయినా సరే ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపించింది. కంప్లీట్గా 90 minutes అయితే ఏం లేదు. తర్వాత 1 hour ఏదైతే వాళ్ళు నమ్ముకున్నారో సెకండ్ హాఫ్ బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది అన్నది అది కొంచెం ఓకే, అది కొంచెం బాగా అనిపించింది. అండ్ ట్విస్ట్లు కూడా ఒక 4-5 ట్విస్ట్ ఉంటాయి. అందులో ఫస్ట్ ట్విస్ట్ ఒకటి కంప్లీట్గా అన్ప్రెడిక్టబుల్, అసలు ఎవరు కూడా గెస్ట్ కూడా చేయలేరు, ఆ లెవెల్లో ఉంది. సెకండ్ హాఫ్ ఆ ట్విస్ట్ వల్ల ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాకపోతే ట్విస్ట్ ఏదైతే వాళ్ళు రివీల్ చేస్తున్నారో అది ఇంకొంచెం బాగా రివీల్ చేసుకుంటే బాగుండేది. ఒక 2 songs బాగున్నాయి. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే గుమ్మడి సాంగ్ బాగుంది, కానీ అది స్టోరీకి అవసరం లేకుండా స్టోరీని డిస్టర్బ్ చేసేలా, అసలు స్టోరీకి దానికి సాంగ్కి సంబంధం లేకుండా డివేట్ అయిపోయేలా పెట్టుకున్నారు. అది కొంచెం ఫస్ట్ హాఫ్లో లవ్ ట్రాక్లో నిరుకుంటుంటే బాగుండేది. ఏదో సెకండ్ హాఫ్లో సాంగ్ కావాలని పెట్టడం. ఇద్దరు హీరోయిన్స్ బాగున్నారు, బాగా పర్ఫార్మెన్స్ చేశారు. వాళ్ళకి కూడా మంచి స్కోప్ ఉంది, ఇద్దరికి మంచి స్కోప్ ఉంది. ఎవరిని అనవసరంగా పెట్టారన్న ఇదైతే లేదు. మూవీలో ఏదైతే ట్విస్ట్లు ఉన్నాయో ఆ ట్విస్ట్ ఏదైతే క్యారెక్టర్స్ ఉన్నాయో అందరి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. ఒక 7-8 క్యారెక్టర్స్ వరకు నడుస్తుంది, అందరికీ మంచి ఇంపార్టెన్స్ ఉంది. హీరోయిన్స్ కూడా శ్రద్ధా శ్రీనాథ్ అయితే కంప్లీట్గా తను ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఫస్ట్ హాఫ్ చూసి అనుకోవచ్చు ఈవిడ ఎందుకు పల్కనామా దాస్ రిజెక్ట్ చేసి ఈ మూవీ యాక్సెప్ట్ చేసిందని ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఓకే దీనికోసం యాక్సెప్ట్ చేసిందని ఒక చిన్న మంచి ఇంప్రెషన్ అయితే పడుతుంది.